అంతర్జాతీయ సాంస్కృతిక మహోత్సవానికి భాగ్యనగరం వేదికైంది. సాంస్కృతిక ఏకత్వాన్ని చాటిచెప్పే అంతర్జాతీయ సాంస్కృతిక మహోత్సవం లోక్ మంథన్ అంగరంగ వైభవంగా శిల్పారామంలో ప్రారంభమైంది. 4 రోజుల పాటు లోక్ మంథన్ కార్యక్రమం జరగనుంది. లోక్ మంథన్ అంటే జానపద మేళా అని అర్థం. 2016లో మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో లోక్ మంథన్ను వైభవంగా నిర్వహించారు. ప్రతి 2 ఏళ్లకోసారి ఒక్కో రాష్ట్రంలో నిర్వహిస్తూ వస్తున్నారు. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారి హైదరాబాద్లో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభించగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, పలు రాష్ట్రాల గవర్నర్లు, ఆచార్య మిథిలేష్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సహా వివిధ రంగాల ప్రముఖులు హాజరు కానున్నారు. దేశంలోని జానపద కళాకారులందరినీ ఒకే చోటకు చేర్చి వారి ప్రతిభా పాటవాలు నైపుణ్యాన్ని ప్రదర్శించే వేదికను ప్రజ్ఞా ప్రవాహ్ అనే సంస్థ ఏర్పాటు చేసింది. దేశంలోని మారుమూల ప్రాంతం నుంచి మొదలుకొని విదేశాల నుంచి సైతం ప్రతినిధులు, జానపద కళాకారులు హాజరు కానున్నారని నిర్వాహకులు వెల్లడించారు. లోక్ మంథన్ వేడుకలో గిరిజనుల చేతి వృత్తుల కళారూపాలు, కళా ప్రదర్శనలు ఉంటాయి. ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసే స్టాళ్లలో పలు ఉత్పత్తుల ప్రదర్శనతో పాటు ప్రజలకు సైతం తమ నైపుణ్యాన్ని ప్రదర్శించే కార్యక్రమం ఉంటుంది. 100కు పైగా సాంస్కృతిక కార్యక్రమాలు, దాదాపు 1500 మందికి పైగా కళాకారులు, సాంప్రదాయ సంగీత వాయిద్యాలు, పనిముట్లు, ప్రదర్శనలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. అయితే రేపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్లో పర్యటిస్తున్నారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్కు చేరుకున్నారు. రాత్రి రాజ్భవన్కు చేరుకుని అక్కడే బస చేస్తారు. శుక్రవారం ఉదయం లోక్ మంథన్లో పాల్గొని మధ్యాహ్నం 12 గంటల 5 నిమిషాలకు ఢిల్లీ బయలుదేరి వెళ్తారు.